వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి వెళ్లినటువంటి ఎమ్మెల్యేలను మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అడ్డుకున్న పోలీసులు. అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న పోలీసులు ఈ అరెస్టుపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కోర్టుకు పంపించకుండా సమయాన్ని వృధా చేస్తూ, విచారణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కనీసం వారిని కలవనీయకుండా చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే కోర్టుకు హాజరుపరచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మీరు మాట్లాడారు మీడియా ఉందని ఎట్లా మాట్లాడుతాను, నేను ఎట్లా మాట్లాడుతున్నాను? కూర్చుండు కరెక్ట్ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుండు కరెక్ట్ లేదు. మీరు ఇక్కడ కూర్చుండు కరెక్ట్, మరి సీనియర్ సార్ మీరు ఇక్కడ కూర్చుండు కరెక్ట్. పేపర్ వర్క్ ఉంటుంది సార్. రిమాండ్ పోలీస్ మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారు రిమాండ్ సార్. అది మరి అదే కోర్టులో ఎట్లా పెడతాం, ఇట్లా పేపర్ ఇస్తాం అనుకుంటే దానికి సిస్టమ్ ఉంటుంది సార్, సిస్టమ్ ఉంటుంది దానికి. రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన మీరు సీనియర్ అట్లా కూర్చుండు కరెక్ట్, మీరు అట్లా కూర్చుండు కరెక్ట్ కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు ఆయన మాటలు న్యాయం చేయండి, ఆయన న్యాయం చేయండి అంతే. అట్లా ఉండాలి సార్, అది పేపర్ వర్క్. కుంగ్ఫూ కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. బాలబాలికలు కుంగ్ఫూ కరాటే నేర్చుకోవాలని, ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో చిన్మయ మిషన్ విద్యాలయంలో బాలబాలికలకు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లను పంపిణీ చేశారు. పంజాబ్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీలో ఆడే బాలబాలికలకు ఆత్మస్థానం నింపుతూ అభినందనలు తెలిపారు. ఆహారం, మంచినీళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అది చెప్తున్నా పూణే 2 బాటిల్ వేసుకున్నాను రాత్రికి వస్తాను. ఆరిఫ్ మాస్టర్కి రారాజుగా బయలుదేరుతున్న గౌరవనీయులు డాక్టర్ పి శంకర్ శర్మ సార్ గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. ఇలాంటి వేదికలకు కారణమైన గౌరవనీయులు చిన్మయ మిషన్ విద్యాలయ హెడ్ మాస్టర్ శ్రీ సోనాలత మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. కోరుకుంటూ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
వెనక టేబుల్ దగ్గర వెనకకి జరిగి దగ్గర అండి మీరు అలా వెనకలు అట్లా జరిగి చెప్పండి అటున్నట్టు దగ్గర అండి సార్ అందరు దగ్గర అండి రౌండ్గా రండి సార్ ఫేస్ కట్ అవుతుంది కొంచెం కిందికి మేడం పట్టుకోండి మేడం ఓకే మీరు అట్లా వెనకకి వెళ్ళండి అట్లా వెళ్ళండి మేడం దగ్గర రెడీ సార్ సార్ ఇక్కడ చూడండి అందరూ నేను నిలబడినట్టు కూడా మా ముఖం మన హరీష్ సార్ తర్వాత జగదీష్ రమణ గారికి ఇక్కడ వచ్చిన అటెండ్ అయిన చిన్నారులు చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ఇక్కడ చూస్తే చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణము. వాళ్ళు ఆరిఫ్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇవ్వడము ఈ కరాటే విద్య పిల్లలకు నేర్పించడానికి అనేది ఎంతో అభినందనీయము. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పిల్లల్లో అండర్ 19 విద్యార్థులు ఒక 4 మధ్యప్రదేశ్ మరియు ఇండోర్కు మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నారు. ఒక అండర్ 17 విద్యార్థులు 3 ఢిల్లీకి వెళ్తున్నారు. అండర్ 14 9 మంది విద్యార్థులు లూధియానా పంజాబ్ ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే ఈ మధ్యప్రదేశ్, ఢిల్లీ, లూధియానా, పంజాబ్ ఇవన్నీ కూడా చాలా నార్త్ ఇండియా. ఒక మధ్యప్రదేశ్ అనేది సెంట్రల్ ఇండియా అవుతుంది. కానీ ఓవరాల్గా ఇట్లా పైకి పోయే కొద్దీ విపరీతమైన చలి ఉంటుంది. వాతావరణంలో కాలుష్యం కూడా ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఉండే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చలికి కూడా తీవ్రమైన చలికి ఒక్కొక్కసారి చాలా హెల్త్ చాలా పాడైపోయే అవకాశం ఉంది. చలికి ఎక్స్పోజ్ కాకుండా మీరు స్వెటర్లు అట్లాంటివి తీసుకొని వెళ్ళండి. చలికి మంకీ క్యాప్స్ వాడుకోండి. తర్వాత దోమలు కట్టకుండా చూసుకోవాలి. ఆహారము మీరు ట్రైన్లో పోతారు కానీ ఆహారం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే గేమ్లో మనం పార్టిసిపేట్ చేయలేము. గేమ్లో హెల్త్ చెడిపోయిందంటే గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతే అంత దూరం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతాం, చిక్కుకుపోతాం. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ విషయంలో ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చినా కరోనా ఇలాంటివి వస్తాయి. కంటామినేటెడ్ వాటర్ తాగితే టైఫాయిడ్, జాండీస్ వస్తాయి. దోమలు గరిస్తే మలేరియా, డెంగీ, ఎన్కెఫలైటిస్ వ్యాధులు ఇట్లా నానా రకాల ప్రాబ్లమ్స్కు మనం అనుకోకుండా గురయ్యే అవకాశం ఉంది చిన్న పిల్లలు. కాబట్టి ఎక్కడ పోయినా కానీ ఫ్రూట్స్ తినాలంటే కూడా కడుక్కొని తినాలి. ఎట్లయినా కానీ ఆ వాటర్ సాధ్యమైనంత వరకు మినరల్ వాటరే తాగి, అందులో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అకంపెనీ అయితే చాలా మంచిది. వాళ్ళు కొత్త పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చికడపల్లి పోలీస్ స్టేషన్లో పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్పై కేసు నమోదు 105/118/1 RW/3 5 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. The theater management, actor Allu Arjun and his security team, security in charge. These people have been named accused. Allu Arjun has accused? Yeah, as per the complaint, he is accused. Therefore, no. In the complaint, they have mentioned theater management because they do not know who is involved in the management of theater, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theater management, Allu Arjun and the security team, they have been mentioned as accused. Sir, where actually stampede? I want to clarify. Stampede means there is a huge crowd, people fall down, other people stamp over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there, people were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium, in the lower balcony.
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్త మైబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్కి సొంత పార్టీ నేతలు నిరసన సేగ. ఇనుగుర్తి మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మురళీ నాయక్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఆవేదన. గతంలో నెల్లికుదురు మండలంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ను అడ్డుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు. బిత్తరపోయిన మురళీ నాయక్ రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం. రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం. మీరు సన్నవడ్లు పండించండి, తెలంగాణ సోనా పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 బోనస్ ఇచ్చి కొంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దొడ్డు వడ్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒడ్లే సన్న ఒడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీజీఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన సకల జనుల సంబరాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సంబరాల్లో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నష్టాల్లో ఉండగా ప్రజాప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల బాటలు నడుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యాజమానులు, కార్మికులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన వైకుంఠధామ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్టీసీ యజమాని జనార్దన్ గారు, వెల్ఫేర్ సభ్యులు, కార్మికులు, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కేంద్రానికి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత రహితంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టానికి కట్టుబడి పనిచేయడం లేదని అన్నారు. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని, సంబాల్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు నిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని, ఈ మధ్యకాలంలో ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెబితే ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దాటవేసే ధోరణిలో మాట్లాడుతుందని, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని అందరూ ఊహించారని, కానీ అక్కడికి ఫలితాలు అనుమతులు ఇవ్వలేదని, మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్లో 7 నుండి 8% ఓట్లు అదనంగా ఫామ్ 17(c)లో ఎన్ని ఓట్లు రికార్డ్ అయ్యాయి. కౌంట్ చేసిన రోజుకు 5 నుండి 6% ఓట్లకు సమాధానం చెప్పేవారు లేరని అన్నారు. అతని బెదిరించేందుకోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూసాం. నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపడలేదు. బాబురావు కూడా అక్కడే పనిచేశాడు 2 నెలల కాలం పాటు. ఎక్కడైతే బీజేపీకి గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా 5 గంటల తర్వాత జరిగిన
పోలింగ్లో 7, 8, 9% ఓట్లు ఎక్స్ట్రా అంటే ఫారం 17(c)కి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి. 5 గంటలకు వచ్చిన దానికి 11 గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు 8% తేడా ఉంది. సాధ్యమా ఇది? ఎవరైనా మాట్లాడగలరా? అద్భుతాలు కాదు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా, మా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మేము దాన్ని నిరూపిస్తాం, ఒక మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము, ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అణచివేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది, దానికి కష్టం వచ్చింది, దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండేది. ఆఖరికి ఆ పోలింగ్ జరిపించి ఉంటే తెలిసిపోయేది వీళ్ళు చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా అని. ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది. ఇంకొక పోలింగ్ బూత్లో బహుశా 612, 613 ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 600 చిల్లర పోల్ అయిండేది 80% పైన పోల్ అయింది. ఉన్నదే 600 చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో 1200 చిల్లర ఓట్లకి లెక్కేసారు. అక్కడ ఎట్లా సాధ్యం అది? పోనీ మ్యానిపులేషన్ 600 చేసినా పర్వాలే, ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో, లేక మేమేమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి 600ని 1200గా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 15-16 లక్షల ఓట్లు తేడా వచ్చింది. సమాధానం చెప్పాలి. మన జరిగిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేరు. ఎక్కడ ఓటింగ్ మిషన్లలో అనుమానం వస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది. జార్ఖండ్లో 5 నుంచి 11 లోపల కేవలం 2%లోగానే ఓట్లు పెరిగాయి. మహారాష్ట్రకు వచ్చేతలకే 8% దాకా ఓట్లు పెరుగుతాయి. కనుక ప్రజలు మనమందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా. కనీసం ఒక 10% కాన్స్టిట్యున్సీల్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి, కానీ 10% కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ఎన్నికలు జరిపి, లేక 10% పోలింగ్ బూతుల్లో తిరిగి ఎన్నికలు జరిపి నిజమా అబద్ధమో చెప్పచ్చు కదా, అనుమానం తీరిపోతుంది. కనుక భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున. మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాను. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాకినాడ జిల్లా అన్నవరం సత్యమదేవుని సన్నిధిలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది. ప్రత్యేక పూజలు అనంతరం తన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో బలిఘట్టం సత్యనారాయణ స్వామివారి దేవాలయంను అన్నవరం సత్యదేవుని దత్తత ఆలయంగా తీసుకునే ప్రతిపాదనకు అధికారుల సమక్షంలో అంగీకారం చేశారు.
వరంగల్ జిల్లా సంగెం మండలం ఈరోజు మొండ్రాయి గ్రామ పంచాయతీ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ కె రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మొండ్రాయి కార్యదర్శి రమేష్ మరియు గొల్లపల్లి కార్యదర్శి కవిత మరియు ముమ్మిడివరం గ్రామ కార్యదర్శి దినేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కేశవులు, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు డి చిరంజీవి, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి యాకయ్య, హైస్కూల్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ అనుముల శ్రీలత, యుగేందర్, పరికి దయాకర్, వేల్పుల కుమారస్వామి, పరికి స్వామి, చాతల అంజయ్య, పరికి నరసయ్య, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇది నాకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ, వారికి ఎంత చేసుకున్నా మనం తక్కువే. ఎందుకంటే పీడిత వర్గాల కోసము, దళిత వర్గాల కోసము ఎంతో కృషి చేశారు. అహర్నిశలు రాజ్యాంగ నిర్మాత, తర్వాత చాలా మేధావి, ప్రపంచ మేధావి. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా గుర్తించబడుతున్నటువంటి మేధావి. ఐక్యరాజ్య సమితిలోనైతేనేమి మొత్తానికి మనకు మొన్ననే చేసుకున్నాం. ఏంటిది, రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా. ఇంకొక 4 రోజులైతే అమల్లోకి వచ్చినటువంటి రోజు 26న చేసుకుంటాము. అంటే వేరే దేశాలకు రాజ్యాంగాన్ని రాయొచ్చు, కానీ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు కష్టము అని అంటే, ప్రతి దేశంలో ఏదో ఒక్క మతం మాత్రమే ఉంటుంది, కానీ భారతదేశంలో ఒక మతం లేదు. మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. మరి అట్లా ఉన్నటువంటి ఈ జనాభాను సంతృప్తి పరచడం అనేది అంత మామూలు విషయమేమి కాదు. అట్లాంటి భారతదేశానికి మరి ఎవరు రాజ్యాంగాన్ని రచించాలి అన్నప్పుడు వారికి అప్పుడు ఉన్నటువంటి వారికి గుర్తొచ్చినటువంటి మహానుభావులు, మహామనీషి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 11 నెలల 18 రోజులు కష్టపడి అహర్నిశలు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు. రాజ్యాంగం అంటే ప్రతి రాజ్యానికి ఒక ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అంటే మళ్ళా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కింది స్థాయికి వస్తే గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేటటువంటిది లేకముందు మనమంతా బ్రిటిష్ వాళ్ళ దాంట్లోనే ఉన్నాం. అలా కాకుండా మనకంటూ ఒక రాజ్యం ఉండాలి. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఏముండాలి, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఏముండాలి, రాష్ట్రాలు కేంద్రం విషయంలో దేంట్లో అధీనంలో ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా క్రోడీకరించినటువంటిదే రాజ్యాంగం. అలాంటి దాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు. వారికి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. థ్యాంక్ యూ సార్. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న గిరిజన నాయకులు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, సమాజంలో గిరిజనులకు కాస్తైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే అంబేద్కర్ గారి వల్లనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి రాజ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరం కూడా కలిసి అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం కొన్ని విషయాలు మన సమాజం కోసం, మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక లంబాడ బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా
ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి హక్కులని నా ప్రజలకు అందాలి, నా తాండాలు అభివృద్ధిలోకి రావాలి, నా గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలోకి రావాలి, రాజ్యాంగ హక్కులు మా వాళ్లకు చెందాలనే ఉద్దేశంతో మేము ఆయన స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తూ మా ప్రజలకు చైతన్యం చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి గతంలో పోల్చినట్లయితే నాటికి నేటికి కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.